నమస్కారం అనురాధ్ గారు. ఫస్ట్ టైం అండి, ఇన్నాళ్ళు మీతో 1-2 సార్లు ఫోన్లో మాట్లాడాను, ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఫస్ట్ బయట చూడడం ఇదే మిమ్మల్ని. మొత్తాన్ని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది విరాటపాలెం. సో యూజువల్గా యంగ్ రైటర్స్ చాలా కంటెంట్ తోటి రెడీ అవుతున్నారు, కానీ వాళ్ళందరికీ కూడా 2 భయాలు ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్. ఒకటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, 2 వాళ్ళ కంటెంట్ని ఎలా కాపాడుకోవాలి. టాలీవుడ్లో కూడా ఆ సమస్య ఉంది. ఇది చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు ఎక్కుతుంటాయి, కోర్టులకు ఎక్కుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. వెళ్ళేటప్పుడు చాలామంది రకరకాల ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు ఈ విషయంలో అంటే కోర్స్ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మీరు మాట్లాడలేరు, మేము అడగలేము కాబట్టి, కానీ మీరు దీనివల్ల ఒక భయం మరింత పెరుగుతుంది కదా, దీనికి రైటర్స్కి మీరు ఎలా భరోసా కల్పించబోతున్నారు? వెన్ వీర్ టాకింగ్ టు ద లాయర్ అండి, ఆయన ఒకటే చెప్పారు, కాపీ రైట్ ఈజ్ అ ట్రిక్కీ థింగ్ అండి. ఎందుకంటే వైట్ క్లాత్, అందరికీ వైట్ క్లాత్ ఇస్తే ప్రతి డిజైనర్ ఒక డ్రెస్ చేస్తారండి, వేరే వేరే కుట్టుకుంటారు, కొంతమంది లేసులు వేస్తారు. సో ఆ వైట్ క్లాత్ కెనాట్ బి కాపీరైటెడ్. ద టెంప్లేటెడ్ వైట్ క్లాత్ కెనాట్ బి కాపీరైటెడ్. మీరు కుట్టుకున్న ఎలిమెంట్స్ ఏమున్నాయో only those can be copyrighted. And for every writer who comes to our platform, ante ma reputation is not a small reputation. It is a 32-year-old reputation. It is a 20-year-old reputation in this market andi. So I am very proud to say, artist ippudu Satish garu meer ippude chusaru, he left the industry and went away. Mem pilichi we have offered shows. Sriram Garu has been associated with our channel for 16 years. So our pedigree and our transparency is impeccable. And Deshraj garu cheppinattu, the next all launches. 2 years back oka writer వచ్చి మాకు ఒక కథ చెప్పితే మేము కరెక్షన్స్ చెప్పి తిరిగి పంపించిన రైటర్ తిరిగి వచ్చి ఒక కథ చెప్పితే అది అద్భుతంగా ఉందని వీ పిక్డ్ ఇట్ అప్ అండ్ వీ ఆల్సో గేవ్ హర్ ద పాసిబిలిటీ టు డూ హర్ ఫస్ట్ డైరెక్షనల్ షో ఆన్ ద ఛానల్. అండ్ that will come to you in the coming months andi. She herself will speak about the kind of credentials we have. And I would suggest that anybody who writes probably should get it copyrighted. But then again, కాపీరైట్ ఎవరు ఫస్ట్ చేసుకున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ 2 people అండ్ గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్ అంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ అ స్టోరీ అండ్ ఇట్ ఈస్ నాట్ కాపీరైటెడ్, సమ్ టైమ్స్ ఇట్ డస్ కాజ్ అ కన్సర్న్. సో ఇన్ దిస్ కేస్ మనం ఒక కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో దే వేర్ 2 కాపీరైట్స్ డన్ అండి. ఒకటి 2022లో కాపీరైట్ చేశారంటారు, ఇంకోటి 2024లో కాపీరైట్ చేశారంటారు. 2022లో కాపీరైట్ చేసిన దానికి 2024లో కాపీరైట్ చేసిన తర్వాత ఎంత వ్యత్యాసం ఉందన్నది ప్రాబ్లీ ప్రెస్ విల్ నో after some time. Currently we cannot talk because it is sub judice, but I will tell you that usually మనం ఒక పర్సన్ని ట్రస్ట్ చేయాలంటే it is not about one incident అండి. It's usually about the pedigree. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎన్నేళ్లుగా ఉన్నాం ఈ ఇండస్ట్రీలో, ఎంత క్వాలిటీ వర్క్ చేసాం, ఎంతమందికి సపోర్ట్ చేసాం. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ దట్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ తెలుగు బిజినెస్ హియర్. అండ్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ దిస్ మార్కెట్ టు కీప్ the kind of original content coming andi. So while we spoke about all the big names that we have worked with, there are multiple smaller names that have got their first introduction through us, who started through us, who have got their first opportunity through us. For example, oka chinna family story rasina rasi direct chesina director ki they have been film offers which have come, we have heard. వికట కవికి కూడా. అండ్ ఇంటర్నల్గా మనకి వికట కవి రాసింది దేశరాజ్ గారే, యు ఆర్ అవేర్. సో వీ హ్యావ్ వెరీ good writers within our own club and we are very mindful of that. So there is absolutely no question. There is 100% integrity. But from now onwards, we have learnt that we will be signing
indemnities with all the writers who come, because this will prevent any kind of complications for us, not for anybody else, for us in future. Thank you. బట్ యాక్చువల్గా అనురాధ్ గారు కంటిన్యూ టు ద సేమ్ క్వశ్చన్. ఇండియాలో కాపీరైట్ యాక్ట్కి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు కాలమాన పరిస్థితులకి సరిపడా కాపీరైట్ యాక్ట్ అయితే లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏమని, ఒక వైట్ క్లాత్కి కాపీరైట్ లేదు, దాని మీద చేసిన వర్క్కి కాపీరైట్ ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి నేను వచ్చి ఒక విలేజ్కి ఒక కానిస్టేబుల్ వచ్చింది, ఆ అమ్మాయి అక్కడ ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్లు జరిగాయి అన్నది వరకు వైట్ క్లాత్ అంత ఒప్పుకుంటారు కదా. ఆ తర్వాత ఏ ఇన్సిడెంట్లు జరిగాయి, ఎలా జరిగాయి, ఏం పాత్రలు ఉన్నాయన్నది డిఫరెంట్. సో బట్ ఈ బేసిక్గా వైట్ క్లాత్ కొట్టేస్తే చాలు కదా. వైట్ క్లాత్ ఇస్ ఫర్ యూనివర్సల్ యూజ్ అండి. వైట్ క్లాత్ అందరూ క్రియేట్ చేస్తారు కదా. వైట్ క్లాత్ కాదు, వైట్ క్లాత్ అందరూ క్రియేట్ చేసినప్పుడు హూస్ వైట్ క్లాత్ విల్ యూ కాపీరైట్? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, కోనా వెంకట్ గారి కథలో విచ్ వీ హ్యాడ్ టాక్డ్ అబౌట్ పులిమేక, లావణ్య త్రిపాఠి గారు, దాంట్లో ఒక ట్రాక్ ఉందండి. దెర్ ఈజ్ అ కాప్ విచ్ ఇస్ లావణ్య త్రిపాఠి గారు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ హ్యాజ్ అ సిరీస్, షీ డైజ్. రివెంజ్ కోసం ఆమె చేసే కథ. దట్ మే బికమ్ అ స్టోరీ ఫర్ సంబడి ఎల్స్. ఇట్ బికమ్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఇక్కడి నుంచి ఎత్తారా అది అన్నది మనం అనగలమా? You can take one and expand a narrative. So it's a very detailed thing, and I also have no ఏమంటారు దానికి expertise in it. Probably we'll have to talk to some legal persons, and we should hold another session like this with the copyright lawyers to have the young writers understanding in future to protect. So young writer గురించి వచ్చింది కాబట్టి any writer who has come first is a young writer. So we should be mindful of not only some young writers, but also young writers like this. She is writing for an MNC now, and her personal integrity is at stake currently. So we also have to be mindful when we are writing about young writers. Sir, G5 అనేది ఒక నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ ఏ రీజనల్. ఆఫ్ కోర్స్ జీ తెలుగు అని పెట్టుకోవచ్చు, కానీ బట్ ఇట్స్ ఎ నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఎందుకు మిగిలిన నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ తోటి పోటీగా తెలుగు సినిమాలు తీసుకోవడం కానీ తెలుగులో పోటీ పడడం కానీ ఎందుకు ఇంకా ఆ రేంజ్లో జరగట్లేదు? సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం మనదే సార్. లాస్ట్ ఇయర్ హనుమాన్ మనదే. ఇట్లనే అయిపోయాయి కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవైతే స్లాట్లు అయిపోయాయి కాబట్టి వన్ అండ్ ఓన్లీ స్లాట్ మీద మిగిలింది కాబట్టి అది మీ దగ్గరికి వచ్చి లేదు సార్. అంటే సంక్రాంతికి వస్తున్నాం హనుమాన్ మేమే అప్రోచ్ అయ్యాము దిల్రాజు గారిని. వి ఓన్లీ వాంటెడ్ టు పిక్ ఇట్ అప్. సార్ మనకి వి విల్ పిక్ వెరీ యూనిక్. We have a narrative style andi which is there. You would have seen the kind of movies we have picked up in the last few years. Chala select curated content pick chestundandi Zee. So we are not like వచ్చినవన్నీ పిక్ చేద్దాం అన్నది కాదు, ఏవి పిక్ చేయకూడదు అని కూడా కాదు. బట్ వీ హ్యావ్ పిక్డ్ సర్టన్ వెరీ వాట్ వర్క్స్ ఫర్ ఆ ప్లాట్ఫామ్ అవి క్యూరేట్ చేసి తీసుకుంటున్నామండి. ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ నాట్ పిక్డ్. ట్రాక్ రికార్డ్ సక్సెస్ఫుల్ ఉంది సార్. కార్తికేయ టు బింబిసార, హనుమాన్, సంక్రాంతికి వస్తున్నా ఉంది. యా వెరీ సెలెక్ట్. మాది కొంచెం బడ్జెట్. అంటే ఒరిజినల్ కంటెంట్ మీద ఎక్కువ పెడుతున్నాం కదండి. అంటే 7 లాంగ్వేజెస్లో ఆల్ 7 లాంగ్వేజెస్ హ్యావ్ ఒరిజినల్ కంటెంట్ కమింగ్ అప్ ఎవ్రీ అదర్ మంత్ అండి. సో అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఒరిజినల్ సిరీస్ చేయబోతున్నాం కాబట్టి వీఆర్ లుకింగ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఒరిజినల్ కంటెంట్. మేడం అనురాధ గారు, మొన్ననే ఈటీవీ వాళ్ళు మాది ఒరిజినల్ అని వాళ్ళు వేశారు, ఈరోజు మీరు ఒరిజినల్ అని వేశారు. సో అంటే ఈ ప్రాబ్లం మీరు మామూలుగా ఆఫ్ ది రికార్డ్లో సాల్వ్ చేసుకోవచ్చు, కానీ ఇంత ఓపెన్గా ఇంత బయటికి, ఎందుకంటే 2 పెద్ద ఆర్గనైజేషన్స్, ఎందుకు ఇంత రచ్చ అయిపోయింది? ఐ కెనాట్ టాక్ అబౌట్ అదర్స్ అండి. కాంపిటీషన్ గురించి నేను మాట్లాడలేను, బికాస్ దే హ్యావ్ టు డిసైడ్ హౌ దే షుడ్ డూ. వీ హ్యావ్ నాట్ వీఆర్ సెలబ్రేటింగ్ అ సక్సెస్ మీట్ అండి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. నేను మీకు చెప్తానండి టైమ్ లైన్ ప్రకారంగా దే హ్యాడ్ అ కన్సర్న్, దే ఫైల్డ్ అ కేస్,
అండ్ దే వెంట్ టు ద కోర్ట్లో వాళ్ళు అడ్వైజ్ ఏం చేసిందంటే దట్ యూ షుడ్ స్క్రీన్ ద ఎపిసోడ్స్ అండి. స్క్రీనింగ్ నెక్స్ట్ డే 12 o'clock ఉన్నప్పుడు బిఫోర్ దాట్ దే హ్యావ్ కమ్ టు హ్యాడ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. దే హ్యావ్ స్పోకన్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెన్ బిఫోర్ దే హ్యావ్ సీన్ ఆ కంటెంట్. మేము స్క్రీనింగ్ చేయలేదు అని చెప్పారు. యాక్చువల్లీ వీ హ్యావ్ స్క్రీన్ ద నెక్స్ట్ డే. దే న్యూ ద టైమ్. ద టైమ్ వాస్ 12 o'clock, రామానాయుడు స్టూడియోస్, అండ్ దే వేర్ ఆల్ అవేర్ ఆఫ్ ఇట్. వాళ్ళ కోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చి దే హ్యావ్ హ్యాడ్ అ ప్రెస్ మీట్ అండ్ దే హ్యావ్ స్పోకన్ ఇన్ ద ప్రెస్ మీట్. అండ్ సిన్స్ ఇట్స్ సబ్జుడైజ్ వీ విల్ నాట్ కమెంట్ ఆర్ స్పీక్ అబౌట్ ఎనీ ఆఫ్ దాట్. But they have come and watched it the next day. After the next day, they just silently left without talking to us. And when we went to the court yesterday, because yesterday we had a date, they have postponed the date till 9th. So if anta burning necessity undi, when you have put a case in the court, why was it postponed to 9th? Is something that I think time will tell. Ante pratidi ee kshanam answer cheyali ante it is not possible for us because we follow rules. We are a corporate company, we are public limited company, we follow rules. I can only say when there was utmost pressure on the court to say that this moment only it should be shown because somebody is unwell. There's a lot of pressure on us and we told we will align mark release undi, but they insisted, so we still complied with the advice of the court. We screened. They knew the timing of the screening, which was at 12 o'clock the next day. But yet they had a press conference and they spoke without watching the content. So, మాది 100% ఒరిజినల్ అండి. అది మేము బల్లగుద్ది చెప్తాం. డౌటే లేదు. అది బల్లగుద్ది చెప్తాం. ఎందుకంటే వీ హ్యావ్ యాక్సెస్ టు బోత్ ద స్క్రీన్ ప్లేస్ అండ్ later it will come out to you and we will also give you at one point in time, once the court gives its ruling, we will give you whatever material is required. You do the comparative and ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. ఒక నిమిషం. దీనికే ఈ క్వశ్చన్కే కంటిన్యూ క్వశ్చన్ అండి. వాళ్ళు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఎక్కువ క్లైమ్ చేసింది ఏంటంటే రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగా అసలు అని చెప్పేసి ఎక్కువ క్లైమ్ చేశారు. ఒకసారి మాట్లాడారు, తర్వాత ఫోన్లు పిక్ చేయట్లేదు, ఇక్కడే సాల్వ్ చేసుకుందాం అంటే క్లైమ్ చేశారు. I would suggest that you please wait for the court to give the verdict andi. Just I'm telling you, be mindful that the screening has been done on 12th at 12 o'clock the next day. If without watching, why was the press conference called? Is our only question that we have. The rest of the matter is subjudized and I am only telling you the facts. The fact enti court lo velli chaala urgency tho undi. We have repeatedly spoken to heads in, I have spoken personally to the head. Nobody has called me. I have called the head. I have told them that this is a differential content. They had no faith. So we said okay fine, and then they sent a notice. To the notice we went to the court, and in the court they told us, the court advised us that please schedule screening. We have scheduled a screening. The date was announced, the time was announced, we have sent it as per the court directive. We have done everything, but they called for a press conference and they spoke in the press conference. You are all aware of what they have spoken about us. And then we went to the court again. After the screening, they have asked for a postponement to 9th. So if it was, you would know. మేడం ఇప్పుడు దివ్య గారు, స్టేటస్ 9th ఉందండి ఇది కోర్టులో. 9th ఉందండి. ఓకే. దివ్య గారు, కానిస్టేబుల్ కనకం ఆ టీం కానీ మీరు కానీ ఎప్పుడైనా కలిసి పనిచేశారా? అంటే బయట కానీ లేకపోతే ఇదేమన్నా? సార్ దే ఆర్ ఆల్ రైటర్స్ టీమ్ అండి. వీళ్ళంతా Z5 టీమ్. టీమ్స్ ఏం చేస్తాయంటే మామూలుగా ఏ కంటెంట్ వచ్చినా ఇట్ వోంట్ బి వన్ పర్సన్స్ ఐడియేషన్ అండి. మామూలుగా వి ఇవాల్యుయేట్ అట్ వేరియస్ లెవెల్స్ అండి. కానీ ఒక ప్రాబ్లం కూడా ఉంది. మా కార్పొరేట్ ఆఫీస్ బాంబే కాబట్టి వాళ్ళ తెలుగు రాదు కాబట్టి వీ హ్యావ్ వన్ పర్సన్ హూజ్ అన్ ఎక్స్పర్టీస్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, విచ్ ఇస్ దివ్య గారు. షీ వుడ్ టైప్ అవుట్ ఆల్ పీపీటీస్ అండి.
She is the only one who types out all the PPTs for us, and that became her sin actually, knowing English. So that is all I can say, and she cannot reply to the entire thing because it will always be that, okay, ekkado chadivamu, ekkado chusam. That is the scare now currently for us, because every writer is in a hurry to send us in all forms andi. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే విల్ పాపం స్క్రీన్ షాట్లు పంపిస్తారు, పీపీటీలు పంపిస్తారు. దే ఆర్ ఆల్వేస్ సెండింగ్ అస్ కంటెంట్ అండి, అండ్ వీ కెనాట్ డినై. ఇప్పుడు వెన్ వీ డినై అండ్ సే ఓ వీ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్, దే విల్ సే ఇంత యాటిట్యూడా వీళ్ళకి, ఇంత పొగురా వీళ్ళు, ఇంత ఇంపార్టెంట్ ప్లేస్లో కూర్చుని దే డోంట్ ఈవెన్ హ్యావ్ మినిమల్ రెస్పెక్ట్ ఫర్ అ రైటర్ అంటారు. ఇఫ్ వీ యాక్సెప్ట్ ఇట్, దెన్ ఇట్ విల్ బికమ్ లైక్, ఓ దిస్ ఈస్ కాపీ రైటెడ్, బికాస్ 10 people can have the same thought. We have seen content which is similar. We won't say that everybody has the same thought. Treatment lo variation untundi, the way you light it lo variation untundi, dialogue version lo variation untundi. But I would say that all of us have seen it andi, not just her. All of us, all the writers of ZIFA have seen it, not just her. ఒకసారి అదే దివ్య గారిని చెప్పమనండి. అదే అంటే మీరు కానిస్టేబుల్ కనకం దానికి సంబంధించిన టీం కానీ మీరు కానీ ఎప్పుడు కూడా కలిసడం అంటే ఆఫ్ ది రికార్డ్ ఎప్పుడన్నా వర్క్ చేశారా? షేర్ చేసుకోవడానికి ఏదైనా ఒక థాట్ ఏంటంటే ఫ్రెండ్ లెవెల్లో అలా చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఏంటంటే దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసుకుని ఒక్కొక్క రకం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సార్ అది డీటెయిల్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బికాజ్ ఇట్స్ ద మ్యాటర్ ఇస్ ఇన్ ద కోర్ట్. ఎలా అయినా ట్రూత్ విల్ ప్రివేల్ అండి. అవి 100% కాన్ఫిడెంట్ ట్రూత్ విల్ ప్రివేల్. అండ్ ఐ కెన్ టెల్ యూ, మీరు ఇప్పుడు మాది చూశారు, ఎన్నో కొన్ని రోజుల్లో ఐఎమ్ షూర్ ది అదర్ కంటెంట్ విల్ ఆల్సో కమ్. యూ యువర్ సెల్ఫ్ విల్ బీ ద బెస్ట్ జడ్జ్ అండి. యూ విల్ నో. కానీ అంటే ఇంత మంచి గుడ్ విల్ ఉన్నటువంటి 2 పెద్ద ఆర్గనైజేషన్స్, అటు ఈటీవీ కానీ ఇది జీ కానీ, ఇప్పుడు ఏంటంటే బయట ఈ కాపీ రైట్ అనేది రెండిట్లో ఏదో ఒక చోట పడుతుంది. వీ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ఆ కాంపిటీషన్ అండి. టోటల్గా వీ హ్యావ్ 100% రెస్పెక్ట్ ఫర్ కాంపిటీషన్ అండి. 1 or 2 incidents will not define what has happened. And ఆ హెడ్స్తో, బాపినీడు గారితో కానీ వేరే వాళ్ళతో కానీ వీ హ్యావ్ బీన్ ఇన్ కాన్స్టెంట్ టచ్ అండి. సార్ ఒక్క నిమిషం సార్, ఇందాక మీరు అన్నారు కదా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. కాల్ వచ్చిందండి, 2 కథలు వేరే అని చెప్పామండి. ఆ తర్వాత మేము లీగల్గా వెళ్తున్నామని చెప్పారండి. ఒక్కసారి కార్పొరేట్లో లీగల్గా వెళ్తున్నాం అని అంటే మేము సైలెంట్ అయిపోతాం, ఎందుకంటే లీగల్ టీమ్స్ విల్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇన్ ద సేమ్ వే మేము కోర్టుని గౌరవించాం. 25వ తారీఖు కోర్టుకు వెళ్ళాం. అరౌండ్ 3 గంటల ఆ టైంకి కోర్టు రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళకి ప్రివ్యూ చూపియండి అని చెప్పారు. మేము అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యి రేపు ప్రివ్యూ అరేంజ్ చేసే లోపు జరగాల్సిన ధ్వంసం అంతా జరిగింది. బట్ మేము వెనక్కి తగ్గలే. నెక్స్ట్ డే రామానాయుడికి వెళ్ళాం. 12 గంటల నుంచి వెయిట్ చేసాం. వాళ్ళు రాగానే ప్రివ్యూ చూపించాం. నిశ్శబ్దంగా నిష్క్రమించారు, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది మీరు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ పెట్టుకున్నారు, వేరే నడుస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ విరాటపాలెం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి దాని గురించి అందరూ అడగాలనుకుంటారు. డెఫినెట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే ఇప్పటివరకు చాలా సిరీస్లు వచ్చినాయి ఇండియా వైడ్గా, అన్ని చాలా ప్లాట్ఫామ్స్లో. ఎప్పుడు ఏ 2 మధ్య ఆర్గనైజేషన్స్ మధ్య రానిది దీనికి వచ్చిందంటే అంటే ఇది జస్ట్ ఒక సిరీస్ అనుకోవాలా, లేదంటే ఏదైనా కాన్స్పిరసీ అనుకోవాలా, ఏంటిది వాట్ ఇట్ మెంట్? ఎందుకంటే మీరు చెప్పారు మీది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అన్నారు, మీది పెద్ద ఆర్గనైజేషన్ అన్నారు కాదు, పెద్ద ఆర్గనైజేషన్ మీది అండ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. సో ఇలాంటిది ఒక మరక పడడం అనేది, అది మరక తర్వాత క్లియర్ ఆఫ్ చేసుకుంటారు. బట్ టైం బీయింగ్లో అయినా అది పడిందంటే కనుక ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా. ఇది ఎలా చూస్తారు మీరు? ఎలా ఇందాక చెప్పాం కదా సార్, దిష్టి తీపించుకున్నామని. మేము అలాగే అనుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే నిర్విఘ్నమానంగా కొనసాగింది మా జైత్రయాత్ర, అన్ని వెబ్ సిరీస్లతో సినిమాలతో. టక్కున ఒక ఏంటి తగిలింది ఒకటి. డెఫినెట్గా ఇక మీదట ఇంకా జాగ్రత్తగా ఉంటాం. అండ్ ఇది తగలడం కూడా మంచిదైంది, ఎందుకంటే ఒకసారి మా సిస్టమ్స్ అన్నీ మళ్ళీ మేము కూడా ఒకసారి ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాం. డెఫినెట్గా ఒక చిన్న బాధ అయితే ఉంది, కానీ దాని నుంచి రాబోయే కంటెంట్తో ఇంకా మంచి కంటెంట్ తీసుకొచ్చి మేము బయటపడతాం. అయితే మీరు హిట్ కొట్టారు, ఇంతవరకు బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అనురాధ గారు మాట్లాడుతూ దాన్ని మధ్యలో కట్ చేశారు. అంటే వాడిన పదాలు అంటే ఎలా మాట్లాడతాం అనేది కూడా ఇంపార్టెంట్, ఆ వేదిక ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. బలుపు అన్నారు, లేదంటే ఒక లోకల్ ప్రోడక్ట్ అన్నారు, ఇలా రకరకాలుగా అన్నారు కదా. మీ సక్సెస్ మాట్లాడుతుంది, బట్ కాకపోతే ఏంటంటే జనాలు సక్సెస్ అయింది అంటారు, బట్ వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా అంటారు. మరి దానికి మీ రియాక్షన్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటుంది, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
ఈశ్వరుడే చూసుకుంటాడు. వాటి గురించి మేము అసలు పట్టించుకోం, మేము పని మాత్రమే చేస్తాం. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఇక్కడ మేము మాట్లాడలేం, ఎందుకంటే నా తల్లి నాకు సంస్కారం నేర్పింది, నా తల్లి లాంటి సంస్థ నన్ను సంస్కారవంతంగా ఉండమని చెప్తుంది. ఇట్స్ వెరీ, మమ్మల్ని రోజు నడిపించే తల్లి లాంటి వారు నో మాట్లాడొద్దు, అంతే, మాట్లాడకూడదు, అంతే, దట్స్ ఇట్. దేశరాజు గారు, అంటే ఏదైతే కాంట్రవర్సీలో ఉందో ఆ స్టోరీ మీ దగ్గరికి వచ్చిందా, మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు అది? యా చెప్పండి. అంటే మా దగ్గరకు వచ్చిందండి, డెఫినెట్గా దాని మీద మేము ఆల్మోస్ట్ 8 months వరకు వర్క్ చేసాం. చాలా గట్టిగా ఇన్పుట్స్ ఇచ్చాం, చాలా అద్భుతంగా 2022లో రిజిస్టర్ అయిన దానికి 2024లో రిజిస్టర్ అయిన దానికి మధ్యలో చాలా ఇన్పుట్స్ చాలా అద్భుతంగా జరిగింది. మా రైటింగ్ టీంలో మంచి రైటర్స్, ఒక అబ్బాయి చాణక్య అని, వెరీ గుడ్ రైటర్స్, వాళ్ళందరూ కూడా మంచిగా రాశారు, ఇన్పుట్స్ ఇచ్చారు. బట్ ఇన్ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంటర్నల్ థింగ్స్ మేము పెద్ద బడ్జెట్స్లో అప్రూవల్స్ కొన్ని రోజులు ఆపేసాం. ఆ తర్వాత అంటే వీఆర్ రిఫ్రెషనింగ్ అగైన్, మళ్ళీ కొత్తగా వద్దాము కొన్ని ఇష్యూస్, అప్పుడు మేము వద్దనుకున్నాం, ఇంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, అంటే ఈ మధ్యలో కాపీరైట్ ఇష్యూ వచ్చినప్పుడు ఏదన్నా అట్లాంటి చర్చ జరిగినప్పుడు స్మార్ట్గా ఇన్స్పైర్డ్ అనే ఒక వర్డ్ వాడుతున్నారు. సో అలాంటి టాపిక్ నుంచి ఏమైనా ఇన్స్పైర్ చేసి ఇచ్చేసారా? ఏం లేదు. Sir, if I may answer that question. ప్లీజ్. ఇన్స్పైర్డ్ అంటున్నారు కదండి. సో బేసికలీ మీరు ఇప్పుడు రిలీజ్ అయ్యాక మ్యామ్ చెప్పినట్టు, ఇఫ్ యూ సీ దేర్ ప్రోడక్ట్ అండ్ అవర్ ప్రోడక్ట్, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ యూ ఒక్క సీన్ కూడా కామన్ లేదండి. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ రైట్ నౌ. ఒక్క సీన్ కూడా 2 సిరీస్ల మధ్యలో కామన్గా లేదు. అదే చెప్పాను కదా ఇందాక, పోలీస్ దేర్ ఆర్ సో మెనీ కాప్ స్టోరీస్ సార్. అది ఎందుకు ప్రాబ్లం అవుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు డైజెస్ట్ దట్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. మీరు అన్నట్టు ఒక మార్క్ అన్నారు కదా, బ్లాక్ మార్క్ పడుతుంది కదా అని చెప్పేసి. వీఆర్ ఆల్సో డెబ్యూ రైటర్స్, లైక్ వీఆర్ రైటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మాకు అది చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే జీ లాంటి ఒక సంస్థ మా వెనుక ఉండి మాకు మంచి ప్రాజెక్ట్ ఇచ్చి, లైక్ దే ఆర్ లాంచింగ్ అస్, దే ఆర్ రియలీ హ్యాపీ ఫర్ దట్. కాకపోతే ఇప్పుడు అది సక్సెస్ అవుతుంది, మంచిగా పేరు వస్తుంది అన్నది ఎంజాయ్ చేయలేకుండా ఈ స్ట్రెస్, ఈ బాధ అనేది మాకు ఇబ్బంది కలిగిస్తుంది. బట్ వీ వుడ్ లైక్ టు ఫేస్ ఇట్ విత్ ఎ స్మైల్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మీరు చూసాక అర్థమవుతుంది. ఒకవేళ కోర్ట్ ప్రొసీడింగ్స్ అయిపోయాక వీ విల్ షేర్ ద ఎవ్రీథింగ్, లైక్ వాట్ ఎవర్ ద ఛానల్ డిసైడ్స్, యూ కెన్ కంపేర్. వాళ్ళు కూడా స్క్రీనింగ్ వేసినప్పుడు కంపేర్ చేసుకొని ఏమి ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోయారు సాయి గారు అన్నట్టు. సో యా, that's the answer. Anyway, congratulations. Please, Andy, do not ask much details because it is not right for us to answer anything in depth. Court will decide, Andy, and as per our understanding, 100%, because we know both the stories. Okay. We know both the stories. They do not know our story. We know both the stories కాబట్టి 100%గా మేము చెప్పగలము that ours is 100% ఒరిజినల్. అనురాధ గారు, అంటే పబ్లిక్గా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మీద డ్యామేజ్ లాగా అయ్యేలాగా కామెంట్ చేశారు. సో మీరు ఏమన్నా? వీఆర్ ఫైలింగ్ అ డిఫేమేషన్ కేస్ అండి. నాట్ ఓన్లీ ఆన్ హూ హ్యాస్ మూవ్డ్ ద ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ అస్, but also people who have commented about the channel, and because we are a public limited company, we have stakeholders for who will get impacted by such comments on the business. So we are moving the court, and ఓకే, కంగ్రాచులేషన్స్. శ్రీరామ్ గారు. thank you so much. Thank you. శ్రీరామ్ గారు, సో హాయ్ అండి. సో యాక్చువల్లీ నేను నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేశాను మీ సిరీస్ చూడటం. మధ్యలో ప్రెస్ మీట్ ఉందని చెప్పి లాస్ట్కి వచ్చినప్పుడు ఆపేశాను. ఇమీడియట్గా ప్రెస్ మీట్ అయిపోయాక వెళ్ళి అసలు క్లైమాక్స్ ఏమైంది, ఎవరు విలను, అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట నాకు. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎంటైర్ Z5 ఫర్ విరాట్ పాలెం సక్సెస్. అండ్ ప్రేమ ఎంత మధురంకి దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉందని నాకు అనిపించింది. చెప్పండి. ప్రేమ ఎంత మధురంలో అమ్మవారిని చూపిస్తూ మీరు కొన్ని లైక్ అది అన్నీ చూపిస్తూ ఉంటారు కదా, అలాగే ఇందులో కూడా శాపం ఇవన్నీ కూడా, అందులో కూడా శాపం ఉంటుంది, ఇందులో కూడా శాపం ఉంటుంది. ఇది ఒక కనెక్షన్ అనిపించింది. ప్రేమ ఎంత మధురం సీరియల్ చూడడానికి ఓన్లీ రీజన్ ఆ సాంగ్ వల్ల నేను ఆ సీరియల్ చూశాను చాలా రోజులు.
సో అండ్ ఇందులో కూడా చూడడానికి ఏంటి రీజన్ అంటే అమ్మవారిది కనెక్షన్ ఏదైతే ట్రైలర్ చూసానో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకే సిరీస్ని ఒక ప్రెస్ మీట్ కోసం హోల్డ్ చేసి తర్వాత వెంటనే వెళ్ళి చూసి కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే శాపం అనేది ఆ టెంపుల్ మాకు సెట్లో అది దొరికింది అమ్మవారిది. జస్ట్ మేము ఆ పెళ్లి జరుగుతుంది అమ్మవారి ఫోటో తీసి చేశాను తప్ప ఇది కంపేరిటివ్గా దీనికి దాంట్లో ఉంది దీంట్లో పెట్టాలని చేయలేదండి. అది కోఇన్సిడెన్షియల్గా జరిగింది అంతే. బట్ ఏదైనా చాలా గ్రిప్పింగ్ అయితే అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మేడం అనురాధ గారు, సార్ అంటే వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఏదైనా సరే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ వేయాలనే పాలసీ ఉందా మేడం మీకు? అంటే కన్జ్యూమర్ బిహేవియర్ అండి. బింజ్ వాచ్ చేయాలంటే వి షుడ్ హ్యావ్ టైం కదా. సో ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీషన్ రేట్ బాగుంటుంది. అండ్ పీపుల్ యూజువల్లీ ఏంటంటే మీరు కూడా అంటే ఫ్రైడేస్ మూవీస్ రిలీజెస్ అవుతాయి అండ్ ఇట్స్ అ హ్యాబిట్ బిల్డింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఆ మూవీస్కి ఎఫెక్ట్ పడుతుంది. వీటి వల్ల ఏంటంటే ఈ చూస్తున్నాం కదా ఇంట్లో ఉండిపోతున్నారు. అదే కొంత అంటే 2 days టైం తీసుకుని అంటే సండే అలా వేస్తే కొంత బాగుంటుంది కదా. అంటే థియేటర్లో కూడా కొంత సేవ్ అవుతాయి. కొత్త ప్రొడ్యూసర్ కొత్త సినిమాలు ఒక వారం సినిమా వస్తుందంటే దాదాపు ఒక 1 year నుంచి సినిమా చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంత సేవ్ అవుతారనేసి నేను అనుకుంటున్నా. ఇది సార్ అది చూస్తారండి ఇది చూస్తారా? లేదు, ఎందుకంటే థియేటర్ మొత్తం కొలాప్స్ అయిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. మనం రోజు వింటున్నాం ప్రొడ్యూసర్స్ మాకు రోజు ఏదో మాట చెప్తా ఉంటారు, వాళ్ళు బాధపడుతుంటారు ఓటీటీ చంపేస్తుంది అనేది. సో ఆ ఓటీటీ చంపకుండా కొద్ది సేవ్ చేయొచ్చు సండే. సార్ ఐ థింక్ ఇదేదో చాలా ఈ కార్యక్రమం మీరు బాగుంటుందని అంటే ఇండస్ట్రీ బిగ్ విగ్స్ అందరూ ఉన్నారండి. ఇంత అంటే వాట్ యు సే ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి వీఆర్ ఆల్ స్మాల్ పీపుల్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఐ కెనాట్ కమెంట్ ఆన్ మూవీస్ అండి. ఓటీటీ వరకు మేము చెప్పగలం ఏంటంటే వీకెండ్కి పీపుల్ వాచ్ అట్ హోమ్ అంటే యంగ్స్టర్స్ ఎస్పెషలీ ఆన్ ద గో ఉన్న మొబైల్లో చూస్తారు కాబట్టి ఇట్ ల్యాండ్స్ ఆన్ అ వీకెండ్ అండి. బట్ విల్ డెఫినెట్లీ ఇవాల్యుయేట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ పాసిబిలిటీ ఇన్ ఫ్యూచర్. వ్యూయింగ్ హ్యాబిట్స్ మారితే మాత్రం ఖచ్చితంగా వి విల్. మ్యామ్ 100% ఒరిజినల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ అన్నారు. బేసిక్గా G5 కానీ ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ 24 hours అవ్వగానే ఎన్ని మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అయ్యిందన్నది పోస్టర్ రిలీజ్ చేస్తారు. అవునండి. వై ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్ అండ్ హౌ మెనీ సబ్స్క్రిప్షన్స్ యూ గాట్ ఆఫ్టర్ ద బ్లాక్ బస్టర్ వర్డిక్ట్? అంటే వీ విల్ బీ రిలీజింగ్ ద స్ట్రీమింగ్ మినిట్స్ వెరీ షార్ట్లీ అండి. అంటే డేటా మనకి కొలేట్ అవ్వడానికి వీ గెట్ టైమ్ అండి. స్ట్రీమింగ్ మినిట్స్ the remaining data has come and by our previous benchmarks as we said రెక్కీకి డబుల్ అని మనం చెప్తున్నాం కదండి. సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఫర్ ఇట్. సాయి గారు యాక్చువల్లీ 20 మంది కొత్త మందిని తీసుకొస్తాము అని చెప్పేసి అని అన్నారు కదా. అండ్ 12+ స్టోరీస్ వస్తాయి ఇక ముందు అన్నారు కదా. అంటే ఎలాంటి జోనర్ ఆఫ్ స్టోరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్ని జోనర్లు వస్తున్నాయండి. అన్ని సకుటుంబ సపరివార సమేతంగా చూస్తారు. యంగ్స్టర్స్ మంచిగా ఫోన్లో చూసుకుంటారు. థ్రిల్లర్స్ ఉంటాయి, మర్డర్ మిస్టరీస్ ఉంటాయి. వి గో మోర్ ఆన్ థ్రిల్లర్స్కి మేము పెట్టింది పేరు పరువు కానివ్వండి, వికటకవి కానివ్వండి, రెక్కీ కానివ్వండి, ఇప్పుడు విరాటపాలెం కానివ్వండి. థ్రిల్లర్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే థ్రిల్లర్స్ ఆర్ మోర్ బింజ్ వాచ్ అవుతున్నాయి అనమాట. సో వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ థ్రిల్లర్స్. దేశరాజు గారు సార్, ఇప్పుడు ఆల్రెడీ నెంబర్స్ చూసుకున్నా ఉన్నారు కదా. సో ఏంటి నెంబర్స్, ప్రజెంట్ నెంబర్స్ ఏంటి? అంటే మళ్ళీ ఇక్కడికే వస్తున్నాయండి. కార్పొరేట్ కదా, నెంబర్లు బయటికి చెప్పొద్దు. నేను కాపీరైట్ కూడా సంబంధం, నెంబర్స్ కూడా సంబంధం ఉంటుంది. కాపీరైట్ చెప్తా, నెంబర్ చెప్తా. వి విల్ షార్ట్లీ రిలీజ్ ద పోస్టర్. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఏ సిరీస్ వచ్చినా కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద సిరీసెస్ ఏంటంటే 100 million స్ట్రీమింగ్ మినిట్స్ 50 ఇలా వేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు కలెక్షన్స్ పోస్టర్స్ ఎలా అయితే కొంచెం ఫేక్ అని చెప్తున్నారో దీనికి కూడా అదే వస్తుంది. ఏమన్నా ఫేకా లేకపోతే ఒరిజినల్ నెంబర్సా లేకపోతే ఏంటి ఇది? మీరు విరాట్ పాలెం చూడండి, బింజ్ వాచ్లో చూడకపోతే నన్ను అడగండి. చాలా ఫాస్ట్గా చూసేస్తారు. ఎంత బింజ్ వాచ్ అవుతే మనకు అంత కంప్లీషన్ రేట్ హెవీగా ఉంటుంది. సో డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్. ఐ థింక్ వీ విల్ గెట్ బై టుమారో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేటా. ఆ నెంబర్స్ రిలీజ్ అయ్యే లోపున ఒక నెంబర్ చెప్తాను. వీఆర్ ప్రౌడ్ టు produce Viratpalam with the lowest budget. With that scale, we can proudly say like which is one of the lowest budgeted. Yes, so that number we can give now, and the other numbers will be released very soon. శ్రీరామ్ గారు, ప్రేమ ఎంత మధురం అనే సినిమా సీరియల్ తర్వాత
బిగ్ స్క్రీన్కి వచ్చేస్తారని అమలాపురం వాళ్ళందరూ చాలా ఆశించారు. ఆ ప్రేమాయంత మధురం కూడా బండారు లంకాన్ని చేనేత మీద తీశారు. వాళ్ళందరూ బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారు. ఎప్పుడు వస్తారు? నాకు అంత ఆశ లేదు సార్, నేను కంఫర్ట్ ఉన్నాను ఇక్కడ. సో ఇక్కడే పని చేసుకుంటాను. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ షో చేస్తున్నాము, మీకు 13th ప్రివ్యూ చేస్తాను. నేను సినిమాకి ఎంత చేస్తే ఎంత అంటే మైలేజ్ వస్తుందో, లేదంటే అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తాము, నేను ఇక్కడ అది చేస్తున్నాను. నేను అంటే క్వాలిటీలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాకుండానే పని చేసుకుంటూ వెళ్తున్నాం. సో నాకు సినిమాకి, సీరియల్కి, వెబ్ సిరీస్కి ఆ తేడా ఏమీ లేదండి. నా ఎస్పెషల్ నేను పనిచేసే చోట మా డైరెక్టర్ అలాగే తీస్తాడు, మేము అలాగే కష్టపడతాం. ఎక్కడికి వెళ్ళినా ఆన్ స్క్రీన్ మనం ఏం చేస్తున్నాము అనేది మాకు ఇంపార్టెంట్. అది. థ్యాంక్ యూ. అనురాధ గారు, జీ తెలుగు నుంచి 5గా మారడానికి కారణం ఏంటి మేడం? Z5 ఉంది, జీ తెలుగు ఉంది. అంటే రెండు బ్రాండ్ రిఫ్రెష్ చేసామండి. అంటే ఈ బ్రాండ్ రిఫ్రెష్లో యాక్చువల్లీ ఈ కొత్త ప్రోడక్ట్తోనే యాక్చువల్లీ రిఫ్రెష్ అయింది ఫర్ అస్. 7 లాంగ్వేజెస్లో ఒరిజినల్ కంటెంట్ చేయబోతున్నామండి. వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. యాడెడ్ లాంగ్వేజెస్ ఏంటంటే మలయాళంలో ఒరిజినల్ కంటెంట్ రిలీజ్ అయింది రీసెంట్గా, బాంగ్లాలో, మరాఠీ ఈజ్ ద న్యూ అండి, హిందీ, తెలుగు, కన్నడ అండ్ తమిళ్ యాజ్ ఆల్వేస్. సో ఇప్పుడు యాడెడ్ లాంగ్వేజెస్ ఏంటంటే మరాఠీ, మలయాళం, కన్నడ మనకి కొత్త లాంగ్వేజెస్ అండి. సో దట్ ఈస్ వై దే హ్యావ్ డన్ అ న్యూ బ్రాండ్ రిఫ్రెష్ అండి. దివ్య గారు, ఇప్పుడు ఎంత సంస్థలు కొట్టుకున్నా మాది ఒరిజినల్ అన్నా లాస్ట్కి పేరు మాత్రం కథ ఇచ్చినప్పుడు మీ పరంగానే ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానీ మీ స్టేటస్ ఏంటి? అంటే డైరెక్టర్గా ఇదే మీకు అవకాశం కదా, మీరు నిరూపించుకోండి. మంచిగా స్టోరీ ఇచ్చి సేమ్ ఉన్నాయని వాళ్ళ ఎలిగేషన్ వేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది సార్, చాలా బాధేసింది. బట్ లైక్ ఐ సెడ్ అండి, ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఛానల్ అండ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఐ హ్యావ్ వర్క్డ్ విత్. Like I said, we are doing another projects as well, 2 more projects. వెంటనే కాల్ చేశారు, do you need our support, do you want us to speak up? అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, we know what you are and I'm so grateful to earn their trust అండి, so much. Like I said, it's in sub judice, so we will follow the court of law, we'll respect it and we'll wait for the verdict. And I think the audience will be the main judges and once it is out, everybody will say and you will only say that. సో ఒక్కటి కూడా కామన్ లేదు అని చెప్పేసి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండి. ఇప్పుడు మీరేమన్నా కేసు వేసే అవకాశం ఉందా ఒకవేళ అంత అయిపోయిన తర్వాత? అంటే అంతే కదా, డైరెక్టర్గా మీకే, రైటర్గా స్టోరీ ఇచ్చినప్పుడు మీకే కదా చాలామంది అంటుంటారు, అప్పుడు మీరేమన్నా చేసే అవకాశం ఉందా? కాదండి, ఇఫ్ ఐ మే కోట్ రజనీకాంత్ గారు హియర్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సర్. நம்ம வேலை நம்ம பார்த்துக்கிட்ட போயிட்டாரு. So we'll keep working and our work will speak louder than words. That's all we want. ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఒక క్రైము, ఓ రొమాన్స్ ఇలా ఉంటేనే ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటుందని బయట వింటున్నాం. ఎంతవరకు నిజం అందులో? అస్సలు నిజం లేదండి. అంటే క్రైము, ఫైట్ ఇవి లేకపోతే అలా ఏం లేదండి. మేము లైక్ అంటే మీరు అంటుంది ఏంటి, ఓన్లీ థ్రిల్లర్స్ తీసుకుంటున్నారనా? థ్రిల్లర్స్ అవి కామన్గా ఉండాలి కంపల్సరీ సిరీస్లో. లేదండి అలాంటి, ఇప్పుడు సపోజ్ మేము నెక్స్ట్ చేయబోయే కథ ఏదైతే ఉందో అవుట్ అండ్ అవుట్ మంచి తెలంగాణ కరీంనగర్ ప్రేమ కథ, సూపర్ తెలంగాణ డైలెక్ట్లో ఉంటుంది. మేము ఇప్పుడే హీరో పేరు చెప్పడం ఎందుకు, నెక్స్ట్ మంత్ యూ విల్ గెట్ ఎక్సైటెడ్. ఈజ్ ఆల్రెడీ ఎ స్టార్ ఇన్ యూట్యూబ్. నెక్స్ట్ మంత్ హీరోగా లాంచ్ చేయబోతున్నాం, చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత చేయబోయేది మనకేంటి ఒక ఆంధ్ర ప్రేమ కథ కాదు, అంటే నేను తెలంగాణ ఖచ్చితంగా చేస్తాను. ఆంధ్రాలో ఒక కథ ఉందండి, నెల్లూరు కదా, మీరు అమలాపురం నెల్లూరు ఒకటి చేస్తున్నారు. రాధ గారు వాళ్ళ ఊర్లో పెట్టాలని ఫిక్స్ అయిపోయారు అనమాట. అక్కడ ఏమైనా ప్రేమగా మీరు ఏమైనా కథ తీసుకుంటండి ఇమీడియట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ సో మచ్ విరాటపాలెం.